వాచ్ వల్లి 3 డీలు కొట్టేవాడే నా మొగుడవుతాడని గుళ్ళో నంది చెప్పాడు. చెప్పినట్టే జరిగింది. ఇప్పుడిది నేను చెప్పినట్టే జరుగుతుంది. ఇదిగో టాస్ వేస్తాను, చూడు. బొమ్మ పడితే ఈ బొమ్మ కోసం మీ అన్నయ్య వస్తాడు. He's on the way. Break your bones and throw them away. No, 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 you can't get away. He's gonna get you anyway. మా అన్న కాదు, మీ అన్న వచ్చాడు. బిళ్ళ తిరగబడింది ఏంటబ్బా? నా డార్లింగ్ రాకుండా మా సింగం ఇక్కడికి వచ్చాడేంటి? తిప్పు, నీ కథ ఎక్కడికో పోతోంది. మా అన్న ఊసెత్తితే మీ అన్నయ్యకి చెప్తా. చెప్పుకపో. అయినా ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. అప్పుడియా? నీ ముందే చెప్తా. రా వల్లి, రా వల్లి, రా. వద్దు వల్లి, రా. చెప్పాక మీ అన్నయ్య వదిలేస్తాడో చంపేస్తాడో చూద్దాం. ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. ఇప్పుడు చెప్తారా? నిల్లు. కాదలంటుంది, కాదంటే ప్రేమ అంటుంది. లవ్వో లవ్ అని చంపుకు తింటుంది. తనా? అవును, తనే. ఎవరిని లవ్ చేస్తుంది? మా అన్నని. పెళ్ళాడించేది కాస్త పెళ్ళాడేస్తానంటుంది. ఈవిడ భరణిని పెళ్లి చేసుకుంటుందా? ఆమా. మురుగా, నీకు వేరే సంబంధమే దొరకలేదా? పాపం ముసలావిడ జీవితాన్ని ఎందుకు పాడు చేస్తావు? నువ్వు వెళ్ళు బామ్మ, తనతో నీకెందుకు? ఇంకా చూస్తావేంటి? కాలేజ్కి వెళ్ళు. నువ్వు నన్ను తిట్టిస్తావా? కడవలే, దీనికి పిచ్చి ముదిరినట్టుంది. ముక్కు మొహం తెలియని వాడి బండి ఎక్కేసింది. మిస్టర్, కొంచెం స్లోగా పోనీ. ఓకే. నా మనసులో మాటలన్నీ నా ముద్దపప్పుతో చెప్పేయాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఎలా చెప్పాలని ఆలోచించాను. ఆలోచించడం టైం వేస్ట్ అని ఈసారి నువ్వు కనపడితే ఈ మాట చెప్పాలని డిసైడ్ అయ్యాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇది పెద్ద మెంటల్ అనుకుంటా. లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది. ఓకే అంటే పెద్దవాళ్ళతో మాట్లాడొచ్చు, లేదంటే ఇంకెవరినో ఇచ్చి పెళ్లి చేస్తారు. మాట్లాడవేంటి మనవా? చేసుకుంటావా? అయ్యో, దిగో. బండేకో. என்னாச்சு? இல்லே, பத போதும்.
కాలేజ్కి వెళ్లకుండా బైక్ మీద షికార్లు కొడుతున్నానమ్మా. చిన్నబాబు కొట్టినా పౌడర్ రుద్దుకున్నట్టు రుద్దుకుంటుందే కాని మొహంలో పశ్చాత్తాపం మాత్రం లేదు. తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి ప్రమీల. అది నా కూతురు. తప్పులు చేసిన తండ్రి కూతుర్ని వెనకేసుకొస్తున్నాడు. కళ్ళు లేనివాడు కళ్ళద్దాలు బాగున్నాయి అన్నట్టుగా ఉంది. ఎప్పుడు ఆయన మీద పడి ఏడుస్తావెందుకు? ఆ మీద పడితే ఊరుకుంటారా? కొట్టి చంపేరు. నువ్వు ఆగు ప్రమీల. ఆపండి. ఊరి వాళ్ళొస్తే పంచాయతీ అవుతుంది. జరిగిందేంటో నిజాయితీగా చెప్పండి. కాలేజ్ టైం అవుతుందని కంగారు పడుతుంటే లిఫ్ట్ ఇచ్చాడు నాన్నమ్మ. ముక్కు మొహం తెలియని వాళ్ళ బండి ఎందుకెక్కావు త్రిపుర? ఇప్పుడు కూడా ఆ మొహం తెలియట్లేదు. ముందు ఆ కిరీటాన్ని తీయమని చెప్పండి. పెద్దబాబు ఆయిల్ మెట్ది. టిప్పుని తిడతారంటావా అన్న? కొడతారు కూడా. అసలే విఘ్నేష్ బాబుకి చాడీ చెప్పడం అలవాటు. పొద్దున్నే ఎవరి మొహం చూసిందో ఏంటో. నా ముఖమే చూసింది. సంధ్యావందనం చేస్తుంటే కళ్ళు మూసుకుని గుమ్మం దాటుకుంటూ వచ్చింది. బొక్కబోర్లా పడుతుందేమోనని నీళ్ళని కేకేశాను. కరెంట్ షాక్ కొట్టిన దానిలా ఎగిరి గంతేసి లోపలికెళ్ళింది. నిన్ను చూశాక ఇంకేం చేస్తుంది? ఎవడో అబ్బాయి బండెక్కి నడి రోడ్లో దొరికింది. నడుం విరగొడతారనుకుంటా. నువ్వు చిన్నబాబుకి నచ్చ చెప్పాల్సింది. నా ఎముకలు నాకు అప్పచెప్పేవాడు. వాడిది బీర్లు తాగే బాడీ, నాది పంచామృతం తాగే బాడీ. వ్యత్యాసం తెలీదా నీకు? పద. ఈ వండి పక్కన పడేస్తే వేగంగా పోతాం కదా. అమ్మో, ఎవరైనా ఎత్తుకుపోతే ఎలా? తోసుకునే పోతాము. ఎత్తుకుని పోతారా? కిక్కుండే వండి తీసుకోమంటే తీసుకోవు. కిక్కిచ్చేవేవి తీసుకోద్దని తాత చెప్పాడు. మర్చిపోయావా? మురుగా ఉనకు పురియాదు. నువ్వు ముసుగు దొంగ అనుకున్నాం. వెళ్ళిపోయిన పెళ్లి కొడుకా. పేరు? నా పేరు భాస్కర్. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వాళ్ళనైనా గుర్తుపెట్టుకుంటాం గాని ఈ సంబంధం వద్దని తిరిగి చూడకుండా వెళ్లిన వాళ్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు లిఫ్ట్ ఇచ్చింది మీరని అస్సలు అనుకోలేదు. ఏయ్, సంబంధం క్యాన్సిల్ అయిందంటేనే తీసుకున్న ఆడపిల్ల ఫోటో తిరిగిస్తారు. అలాంటిది ఈ పెద్దింటమ్మాయిని బైక్ ఎక్కించుకొని తిప్పావంటే మర్యాద కాదు. క్షమించండి. పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ త్రిపురని చూడటం ఈరోజే. ఆడపిల్ల లిఫ్ట్ అడిగిందంటే ఎంతో అవసరమని బైక్ ఎక్కించుకున్నాను. కానీ తన మనసులో మాట చెప్పడానికి వెనకాల కూర్చుందని తర్వాత అర్థమైంది. వీడేంటి నన్ను చూసి స్మైల్ ఇస్తున్నాడు? మరి నేను ప్రేమిస్తే వీడికేంటి అంత సంతోషం? కాలేజ్కి వెళ్ళడానికి కావాల్సినంత డబ్బు ఇస్తున్నాం కదా, మళ్ళీ రోడ్డు మీద చేయి చాపాల్సిన అవసరం ఏంటి? బస్సు రాలేదు, ఆటో కూడా రాలేదు. ఇంటికి వచ్చేయాల్సింది. కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకోమన్నావు కదమ్మా. వేషాలు వెయ్యకు. పెద్దబాబుని తీసుకుని వెళ్ళొచ్చుగా. చివరికి చిన్నబాబు తన్నుకుంటూ తీసుకొచ్చాడు. ఏంటో ఈ కాలం పిల్లలు. నువ్వేమైనా ముసల్దానివా?
ఈ కాలం పోయే కాలం అని మాట్లాడుతున్నావు? భాస్కర్, చెప్పండి. సమాధానం చెప్పమనో సంజాయిషి చెప్పమనో అడగట్లేదు. బొటనవేలు చూపించిందని దాన్ని బైకెక్కించుకుంటే రేపొద్దున దాని చిటికిన వేలు ఎవరు పట్టుకుంటారు? నేను పట్టుకుంటాను. అవునండి, త్రిపుర నాకు నచ్చింది. నేను తనని పెళ్లి చేసుకుంటాను. మీ అమ్మా నాన్నలకి మా ఇంటి లెక్కలు నచ్చక ఆకు ఒక్కలు తీసుకోకుండా వెళ్ళిపోయారు. నువ్వు చెప్తే పీపీపీ డుమ్ 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 అని పెళ్లి చేసేస్తావా? నువ్వు ఆగు ప్రమీల. అమ్మా, అబ్బాయిని మర్యాదగా పంపించేయమంటారా? ఈ ఊరివాడే నీతో మాట్లాడలేడు. అలాంటిది చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పక్క ఊరివాడు వచ్చి చెప్పడం ఏంటన్నానమ్మా? పెదబాబు, ఆవేశపడ. పెద్దవాళ్ళొచ్చి మాట్లాడాల్సిన విషయాలు చిన్నవాడి వచ్చి మాట్లాడుతున్నావు. ఇంకెప్పుడు ఒంటరిగా రా. తిరిగి వెళ్ళలేదు. వెళ్ళు. సత్యవల్ల వచ్చిందత్త. ఏం చూసినా చెప్తుంది కదా. అక్కర్లేదు. ఇదేం చేసిందో తెలిసింది కదా. బరి తెగించి ఎవరి బైక్ అంటే వాళ్ళ బైక్ ఎక్కినందుకు కడుపు మండింది. ఈరోజు నీ కడుపు కూడా మండితేనే మర్యాద విలువేంటో తెలిసేది. కృష్ణవేణి, అత్తయ్య, కన్న కూతురన్న జాలి చూపించకూడదు. దానికి వాళ్ళ కూడు పెట్టకు. పెళ్లి చేసుకుని తలంబ్రాలైన వండుకు తినాలి గాని ఇలా తలవంపులు తీసుకురాకూడదన్న ఆలోచన ఆకలితోనే మెదలాలి. గాయత్రి, అత్తయ్య, ఈ రాత్రికి పెరట్లో పడి ఉండే దీనికి చలేస్తుందని దుప్పటిచ్చినా నువ్వు కూడా జాగరణ చేయాల్సుంటుంది. వల్లి, అదే. అమ్మా వల్లి, ఆ తన్నీరివ్వు. శివో, ఏమి ఏసేదా? చాలు చాలు. అవును, నువ్వు చెవిన పన్నావు తగ్గిందా మామా? దీని పాటకు మన చెవులదా నొప్పి పుట్టాలు. అవును, నీకెందుకు వచ్చిందే చెవి నొప్పి? పాటి గోడకి చెవి అంచి పక్కింటి గొడవంతా వింది తాత. కొంచెం కూడా బుద్ధి వెళ్ళే. మగాళ్ళందరూ నా
మీద పడి ఏడవాలనే కదా నిజం చెప్తున్నావు పిల్లరా వచ్చేసి కూరై అక్కడదా ఉంది ఏయ్ ఏమిరా నువ్వేం తింటవే నేను తినేటప్పుడు బస్కెళ్ళి కొట్టేటప్పుడు ఎవరితో మాట్లాడను. నా ముద్దులు తోడు కదూ రేపొద్దున్న బస్కిలు తీసే బదులు ఆటగ మీదున్న బస్తాలు దించిపెట్టరా పప్పేనా తాత? ఆ, పప్పొద్దు, గన్నేరు పప్పుదా తీసుకొచ్చి వెయ్యి. ఆ, తెస్తా ఏయ్ ఎక్కడికే? తీసుకొస్తాను నీ మొహం అండ. అదేమైనా జీడిపప్పు అనుకున్నావా? ఎందుకు తాత కోపడతావు? వదిలే. రేయ్, మీ అమ్మమ్మ అటక మీద బస్తాలు దించమంది ఎందుకో తెలుసా? దాని సంగీత భాండాగారం అంతా అక్కడే ఉంది. వద్దులేరా నంబి బూజు దులుపుదాం అనుకున్నాను మీ నాన్న నన్ను దులిపాడు. ఎన్నంగో పెరుగుదా వేయమంటావా? నన్నింకా కూరన్నం తిన్నయివే, తెల్లార్లు వేపుకు తింటావు. మీరు బాగా తినండి. పాపం పక్కింటమ్మాయి తిన్నదో లేదో. నీ కడుపు కూడా మండితేనే మర్యాద విలువేంటో తెలిసింది. దానికి వాళ్ళ కూడు పెట్టకూడదు. అసలే దానికి దా ఆకలి ఎక్కువ. చిరుతిండి ఏది తెచ్చుకున్నా నాకిచ్చేది. అది నాకితే నువ్వెలా తింటావే? నాకడం కాదురా, నాకుదా ఇచ్చేది అని చెప్తాన్నా. ముసలిదానివని జాలిబడిదా ఇచ్చుండదు, కాసేపైనా నీ నోరు కట్టేయొచ్చని ఇచ్చుంటుంది. ఇద్దరు తెంగరోళ్లే. ఏమిరా అప్పుడే లేచిపోయావేమిటి? పలకడే. వీడు మాట్లాడకపోయినా గంభీర రాగం పాడుతున్నట్టుగా ఉంటాది. అంబాళే, నీకుదా సంగీతం నేర్పిన గురువెవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి. ముక్కు పగల కొడతా. ఆ మహాతల్లి పేరెందుకే చెప్తావు? మనది చెన్నై, ఆవిడిది మదురై. నువ్వు పెరిగాయి. పేరు తప్పు చెప్పింది తాత. ఎంఎస్ సుబ్బలక్ష్మి కాదు, ఈవిడిది ఎంసి సుబ్బలక్ష్మి, మండపేట. నీకుదా నిజం చెప్పడం నాది నాది నాది. అబ్బా బుద్ధి తక్కువ. పబ్లిసిటీ కోసమైనా అబద్ధం చెప్పరాదామమ్మా. ఇప్పుడు పెరిగాయి. అంబాళే, అత్తా, వినపడుతోంది. వంటలు బాగున్నాయా? అడగాల్సిన మాట ఇది కాదనుకుంటా. కనిపెట్టావు. కాకపోతే వంటకి సాయం చేసిన త్రిపురకి నిజంగానే అన్నం పెట్టవా అని అడుగుతున్నాను. నేనైనా త్రిపురైన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండుంటే నువ్వు ఇలా కళ్ళు తుడుచుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. గాయత్రి, సాంబారై. అమ్మా పప్పేయమ్మా. పచ్చడి కూడా వేసుకోండి. చలికి పడుకున్న పిల్ల గురించి ఆలోచించారు కానీ ఏ కూరలు వేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. గాయత్రి, చలికి దాని ఒళ్ళేమవుతుందో అని బాధపడుతున్నారు. పరాయి మగాడి బండెక్కి తిరిగితే ఊళ్ళో వాళ్ళేమనుకుంటారు ఆలోచించరా?
మీరేమనుకునంటే ఒక్క మాట అనేస్తానత్తా. మీలాంటోళ్ళు 10 మాసాలైనా పస్తులుండగలరు. 10 నిమిషాలకోసారి పల్లీలనో పకోడీలనో తినే త్రిపుర పొద్దున్న దాకా తినకుండా ఉండగలదా? అది అలిగినప్పుడు కూడా ఆకలితో ఉంటుంది. అప్పుడెవరూ అడగరే? అయినా ఆడపిల్లకు పస్తులుండడం అలవాటవ్వాలి. అల్లరిగా పెరిగినా చిల్లరగా తిరిగినా ముక్కుతాడులా పసుపుతాడు పడగానే సంసార జీవితం మొదలవుతుంది. కట్టుకున్నవాడు కన్నపిల్లలు బావుండాలని పూజలు, నోములు, ఉపవాసాలు చెయ్యాలంటే ఆకలిని త్యాగం చెయ్యాలి. పెళ్లి కాని నీలాంటి వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదు. అత్తయ్య, పెళ్లి కాని నీలాంటి వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదు.